హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో ముందుగా టాప్ న్యూస్ చూసుకుందాం. మహాపత్రికలో కోకాపేటలో ట్రంప్ టవర్స్ 65 అంతస్తులతో భవంతి, పెంట్ హౌస్ ధర 62 కోట్లు అంట. భూమి పూజకు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు. ఇది కథ చూసిలా, కేవలం పెంట్ హౌస్ ధరనే 62 కోట్లు అంట. అంటే అర్థం చేసుకోండి, ట్రంప్ టవర్స్ ఇది 65 అంతస్తులతో భవంతి పూర్తి అయిపోయింది. ఈ భూమి పూజకు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగైతే మనం ఇక్కడ మహాపత్రికలో వార్త చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ ఏర్పాటు కానున్నాయి. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. మొత్తం 65 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం జరగనుంది. అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయట. ట్రంప్ టవర్స్కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది. ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లుగాను, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్లుగాను నిలనున్నాయి. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు వెల్లడించాయి. ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్ ట్రంప్ బ్రాండ్తో నిర్మాణాలు చేపడుతూ ఉంది. అయితే ట్రంప్ టవర్స్ పేరుతో దేశంలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించింది. పూణే, ముంబై, కోల్కతా, గురుగ్రామ్లో 4 ప్రాజెక్టులు పూర్తి చేసింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్లోనే ట్రంప్ టవర్స్ను నిర్మాణం చేయడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ట్రంప్ టవర్స్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే అతి ఎత్తున, దాంతోపాటుగా ఎక్కువ, అంటే ఇప్పుడు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ట్రంప్ టవర్స్ ఉన్నాయో అన్నిటికంటే ఎత్తులో అన్నిటిలో మనదే తోపు అని చెప్పుకోవాలి ట్రంప్ టవర్స్. అయితే ఈ ఓపెనింగ్కి ట్రంప్ కుటుంబ సభ్యులు, డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులందరూ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా కేవలం పెంట్ హౌస్ ధర వచ్చేసి 62 కోట్లట. హైదరాబాద్లో ఒక ప్రాజెక్టు చేపట్టాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అది ఇప్పటికీ సాకారం అవుతుందని ట్రిబేకా డెవలపర్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా పేర్కొన్నారు. భూమి ధర మినహాయిస్తే ఈ ప్రాజెక్టుకు 1700 కోట్లు 1800 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. విక్రయం ద్వారా 3000 కోట్ల నుంచి 4200 కోట్ల మేర ఆదాయం సమకూర్చవచ్చని పేర్కొన్నారు. ఇందులో పెంట్ హౌస్ను గరిష్టంగా 62 కోట్లకు విక్రయించినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం 4 ఎకరాల్లో చేస్తున్నాము. 22 లక్షల స్క్వేర్ ఫీట్. ఇది మొత్తం 65 అంతస్తులో 450 ఫ్లాట్లు ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ సైజు పెరుగుతుంది. కొన్ని పెంట్ హౌస్లు 12,000 నుంచి 30,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 30,000 స్క్వేర్ ఫీట్ పెంట్ హౌస్ను ఒక ఫ్యామిలీ 62 కోట్లకు కొన్నదంట. ఇప్పటికీ ఆల్రెడీ 50 కోట్ల నుంచి 60 కోట్లకు అపార్ట్మెంట్ అమ్మే స్థాయికి హైదరాబాద్ వచ్చింది అని ఐరా రియాలిటీ ఎండి నర్సిరెడ్డి అన్నారు. అంటే అర్థం చేసుకోండి, హైదరాబాద్లో ఈ ట్రంప్ టవర్స్ కట్టాలని చెప్పేసి ఎప్పంచులో అనుకుంటున్నారట. కల్పేష్ మెహతా ఎప్పంచులో అనుకుంటున్నారు. అర్థం చేసుకోండి, హైదరాబాద్ అనేది పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎంత అవసరమైనటువంటి ప్లేస్ అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది ఆల్రెడీ. అందుకే హైదరాబాద్ని ఎవరు కూడా విడిచిపెట్టి వెళ్ళట్లేదు. సో ఇది 62 కోట్లకు పెంట్ హౌస్ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కొనేసిందంట. మొత్తం ఇప్పటికీ వాళ్ళు మొత్తం దీని నిర్మాణానికి 1700 నుండి 1800 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అమ్మితే 4200 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందట. 450 ఫ్లాట్లు మొత్తం. ఇది కథ. ఇగో ఇది ట్రంప్ టవర్స్. ఇది 4 ఎకరాలలో దీన్ని నిర్మాణం చేసారు కోకాపేటలో. ఈ ఓపెనింగ్కి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కుటుంబ సభ్యులు రాబోతున్నారు. నేను అమ్ముడు పోలేదు, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు, మాజీ స్పీకర్ పోచారం నిర్వేదం. నిజంగా పోచారం, మాజీ స్పీకర్ పోచారం యొక్క పరిస్థితి చూస్తే అటు కక్కలేక మింగలేక అన్న చందంగా మారిపోయింది అన్న పరిస్థితి. కాంగ్రెస్లో ఎప్పుడైతే ఆయన పోయి జాయిన్ అయిండో
గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్తే ఆయన మాటలు ఒక 10 మంది వినేటోళ్ళు, ఆయన సలహాలు తీసుకుంటోళ్ళు. ఇప్పుడు కనీసం ఆయన ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎత్తడం లేట కాంగ్రెస్ పార్టీలో. అది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి వస్తే అట్లా ఆ విధంగా మనం వెళ్ళిపోతే ఆ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. గతంలో బయట ఒక కూర్చొని నైట్ టైంలో మాట్లాడండి పోచారం, అసలు ఫోన్ ఎత్తారు ఏం చేయరు, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి అప్పట్లో బయట పెట్టాడు. మళ్ళీ నిన్న ఒక వీడియో వైరల్ అయింది, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ పైన. త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి. అందరూ అంటూ ఉన్నారు, బయట టాక్ అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గౌరవం లేదు, అక్కడ ఆయన సలహాలు సూచనలు ఎవరు తీసుకోవట్లేదు, కనీసం ఆయనకు గౌరవం కూడా ఎవరు ఇవ్వట్లేదు, ఆయన ఫోన్ కూడా ఎవరు ఎత్తడం లేదట. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ సమక్షంలో మరోసారి కారెక్కుతున్నట్టుగైతే అంటూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు. మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమే పార్టీ మారలేదు, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువ కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువ కప్పుకున్న 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు, నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువ కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90% మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమే, కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరు స్పందించడం లేదు అని పేర్కొన్నారు. ఇది కథ. నేను అమ్ముడు పోలేదు, మంత్రి ఇస్తా అంటేనే డబ్బులు ఇస్తా అంటేనో నేను పోలేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అట్లా కండుగా కప్పుకోమంటే కప్పుకున్నా, జస్ట్ అలా కండుగా కప్పుకుంటే నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు నా ఫోన్ ఎత్తలేరు, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయట్లేదు. నేను కేసీఆర్ని ఎప్పుడు మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళకి నేను సున్నం పెట్టే రకం కాదు, అన్నం పెట్టిన నేను మర్చిపోను. కేవలం నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కండుగా కప్పుకోవాల్సి వచ్చింది తప్పితే నేను కేసీఆర్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. మంత్రులు ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ముఖ్యమంత్రి చెప్పినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కథ. 90% మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాతోనే ఉన్నారు, అభివృద్ధి కోసం వచ్చారు, అంతేగాని కేసీఆర్ని మోసం చేయడం కోసం కాదు అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా ఇప్పుడు ఎవరుంటారు? చాలామంది ఇప్పుడు ఈయన కావచ్చు, ఇంకా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన వాళ్ళు అంటే బయటికి టాక్ వస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎవరైనా సరే, నాయకులు కార్యకర్తలు వీళ్ళు ఎవ్వరిని కూడా తీసుకోవద్దు. ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, ఎంత దుమ్మెత్తి పోసిరో, పార్టీని ఎంత డ్యామేజ్ చేసిరో, మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తుంటే మాత్రం తీసుకోవద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒకవేళ వస్తే కనుక గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే తీసుకోవాలి తప్పితే మిగతా వాళ్ళని ఎవరు కూడా తీసుకోవద్దు. ఆయన పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అగెనెస్ట్గా మాట్లాడలేదు. కానీ మిగతా వాళ్ళైతే ఎవరైతే వెళ్ళిపోయారో ఇష్టానుసారంగా దుమ్మెత్తి పోసిరు మీద అని చెప్పేసి కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా అయితే సమాచారం అంతా ఉంది. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాలేదు, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే నేను కండువా కప్పుకున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి గతంలో ఒకసారి ముఖ్యమంత్రి పక్కన నిల్చొని ఆయన జాయిన్ అయినప్పుడు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన వ్యాఖ్యలు చేసిండు. మరి అప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ ఉత్తాయన్నట.
సరే ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు రాజకీయ విమర్శ చేసుకోవచ్చు, అదేం లేదు. కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ పార్టీ పైన దుమ్మెత్తిపోయడం, ఆ నాయకులను ఇష్టానుసారంగా బయట రోడ్డు పడేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో ఇది చాలా ప్లేస్లో జరిగింది. ఈ విషయంలో ఓవరాల్గా విషయం చెప్పుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారిని మనం నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఆయన టీడీపీ పార్టీలో ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా టీడీపీ పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఏమనలేదు. ఎందుకంటే ఆయనకు ఆ విశ్వాసం ఉంది, ఆయనకు. ఇలా రాజకీయంగా ఆయన ఎదిగిండు, ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి అయినట్టు దానికి కారణం ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇచ్చి టీడీపీలోకి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే కదా అంత అయింది. అది కథ అన్నట్టు. సరే ఏమైనప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం మరొకసారి బీఆర్ఎస్ గూటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఆయన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా ఏం చేయట్లేదట, ఆ మంత్రులు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని చెప్పేసి ఆయన బాబోతున్నారు. కేసీఆర్ని నేను మోసం చేయలేదు, ఆయన మోసం చేయాల్సిన ఆలోచన కూడా నాకు రాలేదు, అన్నం పెట్టిన వాడిని మర్చిపోనని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. డ్రామాలొద్దు, పని చూసుకో, త్రిష వరుస పోస్టులు, మంచిగా ఉండండి, మంచి చేయండి అంటూ హితూ ఉదయనిధికి ఇండైరెక్ట్ వార్నింగ్. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నటి త్రిష ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టులు వైరల్గా మారాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆమె నేరుగా స్పందించకపోయినా వరుస పోస్టులతో పరోక్షంగా ఆయనకు సమాధానం ఇచ్చారా అనే చర్చ మొదలైంది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను త్రిష ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పంచుకుంది. వాటితో పాటు కొన్ని సందేశాలను కూడా షేర్ చేసింది. ఈ వయసులో నువ్వు డ్రామాలు చేయడం ఏంటి, నీ పని నువ్వు చూసుకో, డబ్బు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు అంటూ ఉన్న పోస్ట్ని పంచుకుంది. దానికి కనుబొమ్మ పైకి ఎత్తిన ఎమోజీని జత చేసింది. మరో సందేశంలో మీరు చేసే ప్రతి పని తిరిగి మీ దగ్గరికే వస్తుంది, మంచిగా ఉండండి, మంచిగా చేయండి అని ఉంది. ఇకపై మీకు అన్ని సవ్యంగా జరిగే అధ్యాయం మొదలైంది అనే మరో సందేశాన్ని కూడా ఆమె పంచుకుంది. రిస్క్ తీసుకునేవారు గెలుస్తారు వంటి సందేశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కోరుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఎంత గొప్ప అదృష్టం అంటూ మరో పోస్టును త్రిష షేర్ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ ఉదయనిధిని ఉద్దేశించేనా అన్న దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కావేరీ జిల్లాల అంశంపై తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిష పేరుతో నినాదాలు రావడంతో ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్రిష తాజా పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. సో ఇండైరెక్ట్ అయితే డైరెక్ట్గానే అనేసింది. ఉదయనిధి స్టాలిన్కే ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ అన్నది, నీ పని నువ్వు చూసుకో, డ్రామాలొద్దు, పైసలు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు, నీకు అన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నా అన్నట్టుగా కొన్ని పెట్టింది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే ఆ కావేరీ జిల్లాలపైన ఉదయనిధి స్టాలిన్ త్రిష పైన కొన్ని వ్యాఖ్యలు చేసిండు మాట్లాడుతూ. అప్పుడు కొన్ని మంది కార్యకర్తలు నినాదాలు చేసారు త్రిష త్రిష అని చెప్పేసి. దానిపైన అరెస్ట్ కూడా అవ్వడం జరిగింది ఉదయనిధి స్టాలిన్. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆమె స్పందించలేదు, పోస్ట్ కూడా వేయలేదు. అయితే నిన్న తన అమ్మమ్మ పుట్టినరోజు కాబట్టి ఆ ఫోటోని పెట్టి ఇక సందుల మీద అన్నట్టుగా అవి కూడా పెట్టేసింది. ఇండైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్కి వార్నింగ్ ఇచ్చింది, డ్రామాలు చేయకు, నాటకాలు ఆడక అని చెప్పేసి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు. బిగ్ బాస్ విజేత ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్కు ఎంవీపీ కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డిపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనంతో పాటు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రముఖ అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివనారాయణ, జర్నలిస్టులు నరేష్, ఉదయ్, సాయిరామ్తో పాటు సువర్ణ హరిణరెడ్డి, కార్తిక్, కేఆర్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి
10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్కు యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు 3 నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండో ఫిర్యాదు యువతి ఇచ్చింది. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు కోటి డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఈ ఫిర్యాదు చేశారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 3 నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతో పాటు ప్రముఖుల పేర్లు వినిపించడంతో పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే రాహుల్ సిప్లిగంజ్ బావమరిది ఒక అమ్మాయి విషయంలో ఏదో మోసం చేశాడను, చీటింగ్ చేశాడని చెప్పేసి కేసు అయింది. అయితే చాలా పేపర్లలో కావచ్చు, చాలా వార్తలలో రాహుల్ సిప్లిగంజే మోసం చేసాడని చెప్పేసి వార్తలు ఇస్తూ ఉన్నారు. ఆయన పైన ఈ విషయంలో కేసు నమోదైంది, అంతేగాని కొన్ని ఛానళ్ళలో రాహుల్ సిప్లిగంజే అమ్మాయిని మోసం చేసాడు అని చెప్పేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ కాదు, రాహుల్ సిప్లిగంజ్ వల్ల బావమరిది ఒక అమ్మాయి విషయంలో ఏదో జరిగిందంట, అది ఇంకా నడుస్తూ ఉంది ఆ కేసు. ఆ అమ్మాయి ఏమో మోసం చేసిందని చెప్పేసి కేసు పెట్టింది. ఇటు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది ఏమో ₹1 కోటి డిమాండ్ చేసింది, అది ఇవ్వకపోవడంతోనే మా మీద కేసు పెట్టిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది యాక్చువల్గా అయితే. కానీ చాలా ఛానళ్ళలో చాలామంది ఏమనుకుంటారంటే రాహుల్ సిప్లిగంజే ఒక అమ్మాయిని వేధించిండు, రాహుల్ సిప్లిగంజ్ ఒక మహిళను, ఒక అమ్మాయిని మోసం చేసేయడం అని చెప్పేసి ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్ళ బావమరిది విషయంలో ఆయన పైన కూడా కేసు అయింది వాస్తవమే, కానీ అమ్మాయిని రాహుల్ సిప్లిగంజ్ మోసం చేసిండు, చీటింగ్ చేసిండు అనేది ఇది అబద్ధం. ఎవరు? రాహుల్ సిప్లిగంజ్ చేసిండు అనేది. సో ఇది గమనించాలి. ఎందుకంటే ఆయన ఏదో సాంగ్స్ ఒక చిన్న హైదరాబాద్లోని ఒక చిన్న ఏరియా నుండి వచ్చి ఈరోజు ఆస్కార్ లెవెల్కి ఆయన ఎదిగిండు. అంటే ఈ విషయంలో ఆయన అలా బావమరిదికి సపోర్ట్ చేసి ఏదైనా చేస్తే తప్పే అనట్లేదు. కాకపోతే కొన్ని ఛానళ్ళు మాత్రం ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది చెప్తున్నాను. తన బావమరిది విషయంలో ఆయన పైన కేసు అయింది, అంతేగాని నేరుగా ఒక అమ్మాయిని మోసం చేసిండు, చీటింగ్ చేసిన అనే దానిపైన రాహుల్ సిప్లిగంజ్ అలా ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా ఆయన పైన కేసు కాలేదు. సో కొన్ని ఛానల్ గమనించుకోవాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు సినిమాలలో. ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి, వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి, రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్లు కొనుగోలు చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశలో భాగంగా పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాత బస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది 2వ విస్తరణ మెట్రో పనులు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ మెట్రో సదుపాయం లేదు. అటు జేబీఎస్ వరకే ఎండ్ అయిపోయింది, అటు చూసుకుంటే అటు మియాపూర్ వరకే ఎండ్ అయిపోయింది మెట్రో. సో ఇట్లా ఎక్కడికక్కడికి ఎండ్ అయిపోయింది. అది మొదటి విస్తరణ పనుల భాగంగా. అయితే 2వ విస్తరణ పనులలో భాగంగా ఎక్కడికైతే నెక్స్ట్ ఏరియాలో మెట్రో లేవో ఆ ఏరియాలకి మెట్రో వేసే విధంగా ఇప్పుడు అడుగులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో నిన్న వారితోని మీటింగ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్ చేసి ఫస్ట్ ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 8 కిలోమీటర్ ఉంటుంది. ఆ 8 కిలోమీటర్ వరకు మనం మెట్రో వేయాలి కాబట్టి అక్కడ ఆ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి వాళ్ళనైతే కలవడం జరిగింది. సో 2వ విస్తరణ మెట్రో విస్తరణ పనులు అయితే చక్కచక్క నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఇంత నిర్లక్ష్యమా? ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే నాలా ఆక్రమణలు, రాత్రింబవళ్ళు యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణ పనులు, ఫిర్యాదులు అందుతున్న చర్యలు శూన్యం. ఇరిగేషన్ అధికారుల హామీలు ఏమయ్యాయి? హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ? పర్మిషన్లు రద్దు చేయాలంటూ వరద బాధితుల డిమాండ్. పోచారం డివిజన్ జోడిమెట్లలోని నాడెం చెరువు నాలపై అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. కొంతమంది బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి నాలాను నిలువున మింగేస్తున్న ఇరిగేషన్ అధికారులు కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నపై స్థానికులు మండిపడుతున్నారు. మహాదినపత్రిక బరితెగించిన అక్రమాలను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డిఈ ఇంజనీర్లు స్పష్టం చేసినప్పటికీ ఆ మాటలకు భిన్నంగా రాత్రింబవళ్లు యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగుతుండడం అధికారుల తీరుపై బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలాపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. పగలు మాత్రమే కాదు, రాత్రి వేళల్లోనూ పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను నిలిపివేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోచారం డివిజన్లోని జోడిమెట్లలో ఈ నాలాపై అక్రమ నిర్మాణం సాగిస్తున్నారు. దీనిపైన హైడ్రా చర్య లేవు, మున్సిపల్ అధికారులు లేరు, ఇరిగేషన్ అధికారుల పట్టింపు లేదు. ఎవరు పట్టించుకుంటారు మరి ఈ జోడిమెట్లలో ఈ అక్రమ నిర్మాణం పైన? నాలాపైన ఇదేచగా కడితే ఆ నిర్మాణం రోడ్లపైన వర్షం కొడితే చిన్నపాటి వర్షానికి రోడ్లపైన చెరువులాగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, రోడ్లు మొత్తం మునిగిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ అక్రమ నిర్మాణం. ఇక నువ్వు నాలపైన ఇల్లు కట్టిన తర్వాత, నువ్వు నాలపైన నిర్మాణం చేసిన తర్వాత అల్లకు పోయేటువంటి వాటరు, వరద వాటరు అంతా బయటకు వస్తాయి, కంపు అంతా కూడా. అది కామన్. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు ఈ జోడిమెట్లలో. మరి తెలుసు, వాళ్ళకందరూ తెలుసు, అధికారులకు తెలుసు. నాలాపైన, చెరువులపైన, కుంటలపైన నిర్మాణం చేస్తే ఏమవుతుందో అందరూ తెలుసు. మరి వాళ్ళు ఆ అధికారులు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? రాత్రి బావాలు వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా. మరి ఆపేది ఎవరు? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్థానికుల మాట ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షాలు వస్తే మునిగేది ఎవరు అక్కడ? ఇబ్బంది కలిగేది ఎవరికి అక్కడ? చూద్దాం ఒకసారి ఆ వార్త. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ జోడిమెట్ల చౌరస్తాలో నాడెం చెరువు నాలాపై కొనసాగుతున్న నిర్మాణాల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాలా ఆక్రమణలు, నిర్మాణాలపై స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత శాఖలు ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరద కాలువను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించి అక్రమార్కుల కాసుల కాకృతికి ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిలువున వత్తాసు పలుకుతున్నారని వారు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం నాలాలకు ఇరువైపులా ఖచ్చితంగా బఫర్ జోన్ వదిలిపెట్టాలి. కానీ ఇక్కడ ఏకంగా నాలా గర్భాన్ని మింగేస్తూ ప్రవాహ మార్గాన్ని మళ్లించి బహుళంతస్తుల వాణిజ్య సముదాయాలు వెలుస్తుండడం గమనార్హం. పత్రికల్లో వార్తలు వస్తున్నా, సంబంధిత శాఖలకు ఫిర్యాదులు వెలువెత్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న లోపాయకార ఒప్పందాలు ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏముందల్లా అందరు అధికారులకు ముడుపులు ముట్టినాయి, పైసలు లక్షలు డబ్బులు పోయినాయి. డబ్బులు పోయిన తర్వాత ఇంకేం చేస్తారు? సైలెంట్గా ఉంటారు అధికారులు. నువ్వు ఇప్పుడు ఇట్టుందంటే కథ హైదరాబాద్లో అధికారుల పని కొంతమందిది. నువ్వు డబ్బులు ఇస్తా అంటే చెప్పు, మంచి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తుంది డబ్బు నీకు అమ్మకానికి చార్మినార్ కూడా పెడతారు, బాగా చెప్తా. అట్లున్నారు మా హైదరాబాద్లో అధికారులు. డైరెక్ట్ సంతకం పెట్టి నీకు ఎందుకు పోయి చూసుకుంటూ పోని చెప్పి సంతకం పెడతారు ఫస్ట్ పైసా ఇస్తే. అట్లే ఉంది ఇప్పుడు ఈ జోడిమెట్ల కథ కావచ్చు, మనం నిన్న చెప్పినటువంటి ఏది సర్వే నెంబర్ 11/33, 11/34, ఇదంతా అదే కథ. ఆడ అక్రమ నిర్మాణం అని చెప్పేసి అందరికీ తెలుసు అక్కడ ఇక్కడ. కానీ ఏ ఒక్క అధికారి కూడా వెళ్ళి వాళ్ళని నిలదీయట్లేదు, అడగట్లేదు, ఆ అక్రమ నిర్మాణాన్ని ఆపట్లేదు. దాని వెనుక ఏముంటుందంటే ముడుపులు ముట్టినాయి అందరికీ. పైకి పారదర్శకత, నిజాయితీ అంటూ ఉపన్యాసాలు దంచే ఇరిగేషన్ శాఖ పెద్దల కనుసన్నలోనే ఈ నాలాలపై అక్రమ నిర్మాణాలు నిరాటంకంగా జరుగుతున్నాయని లంచాల మత్తులో జరుగుతున్న అధికార గణం బిల్డర్ల అక్రమ సామ్రాజ్య విస్తరణకు పరోక్షంగా పూర్తి రక్షణ కల్పిస్తుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం లేదుగా స్థానికులు అందరూ కలిసి పోయి ఆడ కూర్చొని వాళ్ళ పని చేయకుండా అక్కడ అయితేనే పని అవుతుంది. ఇక వీళ్ళకి ఎందుకంటే మహాపత్రికలో చూడండి ఎన్నిసార్లు కథనం ప్రసారం చేసినాం. ఇంకో ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా ఈ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తూ ఉంది. గతంలో వీళ్ళపైన మనం ఎన్నిసార్లు చేసినాం జోడిమెట్లలో. ఇంత చేసినాం, ఇన్నిసార్లు ఛానల్ ఇచ్చినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టున్నారంటే అర్థం చేసుకోండి. అధికారులు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాత్రి వాళ్ళు ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక స్థానికులు అందరూ కలిసి ఆడ పోయి కూర్చుంటేనే అవుతుంది ఇక పని అని అడిగితే. ఇన్నిసార్లు మనం
ప్రసారం చేస్తూ ఉన్నాం, ఇస్తున్నాము వాళ్ళ గురించి ప్రచురిస్తున్నాం. అయినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్లుందంటే పైసలు యథేచ్ఛగా వాళ్ళు వంచుతున్నారు. అంటే ఇట్లా చింపిస్తారు చూసినావా, ఆ విధంగా చింపిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరూ కూడా. రాత్రింబావళ్ళు యుద్ధ ప్రాతిపదికన అక్రమ నిర్మాణాలు, పత్రిక కథనాలతో ఎక్కడ తమ అక్రమ కట్టడాలకు బ్రేక్ పడుతుందని భయపడిన బిల్డర్లు ఇప్పుడు పనుల వేగాన్ని రెట్టింపు చేసిరట. పగలు రాత్రి అనే తేడా లేకుండా రాత్రింబావళ్ళు యథేచ్ఛగా నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. పగటిపూట లోపలి భాగంలో గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తుండగా రాత్రి వేళల్లో భారీ క్రేన్లు జేసీబీలతో నాలా రూపురేఖలను మార్చిస్తున్నారు. చీకటి పడితే చాలు ఇక్కడ అక్రమ నిర్మాణాల జోరు పీక్ స్టేజ్కి చేరుతుంది. అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో బిల్డర్లకు లైసెన్స్ దొరికినట్లయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాడు అక్రమం నేడు సక్రమమా? ఈ నాలా అక్రమాల వ్యవహారంలో ఇరిగేషన్ శాఖలోని అసలు రంగు బయటపడింది. గతంలో ఇక్కడి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన పరమేష్ సదరు బిల్డర్లు నాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి నిర్మాణ అనుమతులు ఇవ్వలేమని కరాఖండిగా తిరస్కరించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ మాత్రం రూల్స్ అన్నిటినీ తుంగలో తొక్కారు. ఆ తర్వాత వచ్చిన ఏఈ లంచాల పర్వానికి తలొగ్గి నాలా ఉనికిని దాచిపెడుతూ రాత్రికి రాత్రే అక్రమంగా జారీ చేయడం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తుంది. నాడు పరమేశ్ ఉన్నప్పుడు అక్రమమైన నాలా నేటి అధికారి రాగానే సక్రమంగా ఎలా మారింది? నాలా స్థలం ఏమైనా పక్కకు జరిగిందా, లేక అధికారుల జేబులు నిండాయా అని స్థానికులు కడిగి పారేస్తున్నారు. ఇక అంతే ఉండాలి, నాలా స్థలం పక్కకైనా జరిగి ఉండాలి, ఏదో ఒక అద్భుతం జరిగి, లేదంటే అధికారుల జేబులకు పైసలు అన్న పోయి ఉండాలి. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే అవుతుంది. మరి అప్పుడు పరమేశ్వర్ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు అది బిల్డర్లకు బాజాప్తా చెప్పిండు, నేను ఆడ పర్మిషన్ ఇయ్యా, అది నాలా, దానిపైన అక్రమ నిర్మాణం కట్టద్దు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి అధికారి చెప్పిండు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏ విధంగా వాళ్ళకు అనుమతి ఇచ్చిండు? అప్పుడు అక్రమమైంది, ఇప్పుడు సక్రమం ఎట్లయితుంది? ఇది కథ. సో దయచేసి ఇది మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి గడ్కేశ్వర సర్కిల్ పోచారం డివిజన్లో ఉన్నటువంటి ఈ జోడిమెట్ల చౌరస్తాలో నాడెం చెరువు నాలాపై నిర్మిస్తున్నటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని ఏడల స్థానికులతో కలిసి ఏఎన్ఎన్ అదేవిధంగా మహా రెండు కూడా వాళ్ళతో కలిసి ఉద్యమిస్తాయని చెప్పేసి మరోసారి మేము చెప్తా ఉన్నాం. 3.43 కోట్ల మందికి స్మార్ట్ ఆహార భద్రత. ఆగస్టు 15న సంగారెడ్డి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏకకాలంలో కార్యక్రమాలు. 1.06 కోట్ల కార్డులు, ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం. 2025 జనవరి 26 నుంచి కొత్తగా 16.32 లక్షల ఆహార భద్రత కార్డులు ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. బడ్జెట్ కాదు, కంటెంటే సినిమాకు అసలైన బలం. కోట్ల రూపాయల ఖర్చు పెట్టినంత మాత్రాన పెద్ద సినిమా కాదు, నిర్మాత పెట్టే ప్రతి పైసాకు విలువ ఇవ్వాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి చెప్తున్నారు. గతంలో ఆయన ఒక చిన్న స్థాయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమా తెరపై నుంచి కనిపిస్తే చాలు అని చెప్పేసి అనుకున్నటువంటి చిరంజీవి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రముఖమైన హీరోల్లో ఆయన ఉన్నాడంటే ఆయన ఆ నిర్మాతలకు ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టే, ఆ నిర్మాతలు పెట్టేటువంటి పైసలకు విలువ ఇచ్చాడు కాబట్టే చిరంజీవి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. నిర్మాతలకు విలువ ఇవ్వని వాళ్ళు, నిర్మాతల పైసలు విలువ ఇవ్వని వాళ్ళు ఎంత పెద్ద హీరో అయినా సరే ఈరోజు ఏ ప్లేస్లో ఉన్నారో మనందరూ తెలుసు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 7 మృతి. హౌషాపూర్లో భారీ షెడ్ నిర్మాణం, కన్వెన్షన్ హాల, 20 గదుల హోటల. కేడీఆర్ కన్వెన్షన్ అనుమతులపై వెలువెత్తుతున్న సందేహాలు, హెచ్ఎండిఏ పత్రాల్లో భిన్న వివరాలు, అనుమతులు ఒకలా నిర్మాణం మరొకలా, సెట్ బ్యాగులు లేకుండా నిర్మాణాలు, ఫైనల్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే నిర్మాణ పనులు, క్షేత్రస్థాయిలో హెచ్ఎండిఏ పర్యవేక్షణ ఏది అని చెప్పేసి చూస్తున్నాం. ఈ హౌషాపూర్లో భారీ షెడ్ నిర్మాణం జరుగుతూ ఉందట. అయితే ఇది కన్వెన్షన్ హాలా లేకపోతే 20 గదుల హోటల్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త వస్తున్నాము. ఈ ఏదైతే ఈ కేడీఆర్ కన్వెన్షన్ ఈ అనుమతుల పైన చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
హెచ్ఎండిఏ పత్రాలు ఏమో భిన్న వివరాలు ఉన్నాయంట. అనుమతులేమో ఒకలాగా ఉంటే నిర్మాణం అయితే మరొకలాగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం మహాపత్రికలో వార్త చూస్తున్నాము. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ కమర్షియల్ నిర్మాణాల అనుమతులు వెనుక హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల అవినీతి అక్రమాలు, లోపాయకారి ఒప్పందాలు శృతిముంచిపోతున్నాయనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ పరిధిలో సాగుతున్న భారీ షెడ్డు ఉదంతమే పక్కా నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీజీ ఐపాస్ సింగిల్ విండో విధానాన్ని సైతం కొందరు అధికారులు తమ సొంత లాభాల కోసం అస్త్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయికి వెళ్ళి ప్లాన్లను, సరిహద్దులను పరిశీలించాల్సిన హెచ్ఎండిఏ సిబ్బంది ఉన్నతాధికారులు ఆ బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేసి ఏసీ గదులకే పరిమితమయ్యారనే విమర్శలు నిజమేనని స్పష్టమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో భూమి వాస్తవికతను కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా కేవలం కాగితాలపై ఉన్న వివరాలను చూసి ఆఫీస్ టేబుల్పైనే గుడ్డిగా టెక్నికల్ అప్రూవల్స్ కానిచ్చేశారని దందాకు ఈ కేడీఆర్ కన్వెన్షన్కు సంబంధించిన అధికారిక పత్రాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏసీకి అలవాటు పట్టరాళ్ళు. ఇప్పుడు ఈ కేడీఆర్ కన్వెన్షన్కి ఎక్కడైతే ఉందో అక్కడ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ సంబంధిత అధికారులు మొత్తం కూడా ఏసీకి అలవాటు పడ్డారు. అందుకే బయటికి వెళ్ళట్లేదు. ఒక్కసారికి ఏసీకి అలవాటు పడ్డాక, కుర్చీకి అలవాటు పడ్డాక లేస్తాడా? టైంకి జీతం వస్తుంది, నీకు మంచి ఒక మంచి హోదా ఉంది, నీకంటే ఒక సపరేటు ఒక ఫాలోయింగ్ ఉంది, నీకంటే ఒక ఆఫీస్ ఉంది, ఏసీ రూము, కథా కార్యకరణ, టైంకు ఛాయలు, నీళ్ళు, సమోసాలు, లంచు ఇవన్నీ ఉన్నాక బయటకు ఎందుకు పోతాడు అధికారి? ఇప్పుడు ఈ షెడ్యూల్ నిర్మాణం కోసం వాళ్ళు అనుమతి కోరడానికి అధికారి దగ్గరికి పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఔషాపూర్లో ఈ భారీ షెడ్యూల్ నిర్మాణం జరుగుతుంది. ఈ షెడ్యూల్ నిర్మాణం కోసం అధికారి దగ్గరికి పోతాడు. పోగానే అధికారి ఏం చేయాలి? సంబంధిత షెడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మొత్తం సరౌండింగ్ చూసుకొని అని పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో అంటారు అదే. కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు ఎట్లా తయారంటే, ఇప్పుడు ఈ షెడ్యూల్ నిర్మాణం విషయంలో అధికారులు అదే ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశీలించకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ మీద చూసి చదివి ఓకే ఇదేనా అని చెప్పేసి సంతకం పెడుతున్నట్ట. మీకు జీతాలు నెల జీతాలు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం? అదంతా కూడా మా ట్యాక్సే కదా, జనాలదే కదా. కనీసం అక్కడికి వెళ్ళి పరిశీలించకుండా ఆ కూర్చున్న కుర్చీ మీద కూర్చొని పోయినాక కూర్చుంటాడు, మళ్ళీ లేవడు, ఎప్పుడో బాత్రూమ్ వస్తుంది తప్పితే. మళ్ళీ లాస్ట్కు బెయిల్ చిట్ట అయినాక లేచి ఇంటికి పోతాడు. మరి ఇవన్నీ ఎవరు చూస్తారు? అక్రమమా సక్రమమా, ఆ పేపర్లు ఉన్నటువంటి నిజంగా ఉందా లేదా అని చెప్పేసి ఎవరు చూస్తారు? చూడాలి కదా. ఈ అధికారుల పనితీరు ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంది. వాళ్ళు ఇచ్చింది పేపర్లో మేము ఇట్లా కట్టాలనుకుంటున్నాం, షెడ్యూల్ నిర్మాణం చేస్తూ ఉన్నాము, ఇంత 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 మీటర్లు ఉన్నాయి, ఇంత పొడుగున్నది మా షెడ్యూల్ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళు రాసిందే బట్టి చూసి సంతకం పెడితే అది ఎట్లా అవుతుంది? అది ఏ విధంగా నువ్వు నీ డ్యూటీకి న్యాయం చేసినట్టు? అక్కడ ఎవరన్నా కానీ అధికారి. ఇది కథ. ఈ మధ్యకాలంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఆ ఏరియాలో ఇంకా బాగా అవుతున్నాయి. ఔషాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 308/EE 309/AA కేడీఆర్ కన్వెన్షన్ పేరుతో కొనసాగుతున్న భారీ షెడ్యూల్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై పలు సందేహాలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండిఏ జారీ చేసిన టెక్నికల్ అప్రూవల్ ప్రొసీడింగ్లోని పాయింట్ నెంబర్ 3ని పరిశీలిస్తే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని 20 రూముల లోపు ఉండే హోటల్ నిర్మాణానికి గ్రీన్ కేటగిరీ కింద అనుమతులు జారీ చేశారు. కానీ సదరు బిల్డర్ సమర్పించిన సైట్ ప్లాన్ మ్యాప్ క్షేత్రస్థాయిలో నిర్మిస్తున్న భారీ షెడ్ను చూస్తే అది పక్కా ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్ అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది హోటల్ అంటే నమ్ముతారా? ఇది హోటల్ లెక్క ఉందా? హోటల్ అంటే ఎవరైనా నమ్ముతారా? పక్కా ఇది ఫంక్షన్ హాల్ అంటే ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే నీకు చూస్తే తెలిసిపోతుంది ఆ షెడ్యూల్ నిర్మాణం ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. వాళ్ళు అక్కడ వేయిందేమో హోటల్ అని చెప్పేసి రాసిరట, వీళ్ళు సంతకం పెట్టిరు. ఇక్కడ వేసేదేమో వాళ్ళు ఫంక్షన్ హాల్ కథ నడిపిస్తారు. అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది హోటలా ఫంక్షన్ హాల్ అనేది.
పర్యావరణ నిబంధనల నుంచి కఠినమైన పొల్యూషన్ సర్టిఫికేట్ల నుంచి తప్పించుకోవడానికి పత్రాల్లో దీన్ని హోటల్గా చూపించి క్షేత్రస్థాయిలో మాత్రం భారీ కన్వెన్షన్ హాల్గా మార్చేస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. వాస్తవానికి సదరు పత్రాల ప్రకారం హెచ్ఎండిఏ కేవలం డెవలప్మెంట్ ఛార్జీలు ఇతర రుసుములు చెల్లించాలని సూచిస్తూ సదరు బిల్డర్లకు ఒక సాంకేతిక లేఖ మాత్రమే జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుండి తుది అనుమతులు రావాల్సి ఉండగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఎటువంటి సెట్ బ్యాకులు లేకుండా భారీ షెడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తి కావస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టుకు ఫైనల్ బిల్డింగ్ పర్మిషన్ ఎప్పుడు మంజూరైంది, ఏ షరతులపై మంజూరైంది అనే అంశాలపై క్షేత్రస్థాయిలో హెచ్ఎండిఏ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. అంతే కదా, వాళ్ళ అందులో ఉన్నదేమో అనుమతులు ఉన్నదేమో హోటల్ అని చెప్పేసి, నిర్మాణం జరిగేదేమో ఇక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు శుద్ధ పూసలు ఈ కథల? ఇప్పుడు ఈ ఔసాపూర్లో ఈ గ్రామంలోని సర్వే నెంబర్లు 308/EE 309/AAలలో ఈ కేడిఆర్ కన్వెన్షన్ పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ నిర్మాణం అది హోటలా లేదంటే ఫంక్షన్ హాలా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ స్థానికులకి అనుమతులనేమో మీరు హోటల్ అని చెప్పేసి ఉన్నది, దానికి మీరు సంతకం పెట్టారు. మరి మీరు సంతకం పెట్టిన దానికి కదా అక్కడ నిర్మాణం జరగాలి. అది జరిగేదేమో ఫంక్షన్ హాల్ జరుగుతూ ఉంది, ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇది హోటల్ అంటే మాత్రం నాకు నమ్మదు. మరి మీకు హోటల్గా అనిపిస్తే మాత్రం నేను ఏం చేయలేను. ఇది హోటలా మీరు చెప్పండి, అది హోటలా? ఒక పబ్లిక్ హాల్, ఒక ఫంక్షన్ హాల్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఆ పైన ఆ రూఫ్ అంతా చూస్తే కూడా. దీనిపైన ఖచ్చితంగా హెచ్ఎండి అధికారులు, సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి వీరిపైన ఒకవేళ అది హోటల్ కాకుండా ఫంక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది హోటల్ అని చెప్పేసి అనుమతించినటువంటి అధికారి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎన్ఎన్ మహాపత్రిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ప్రతిష్టాత్మక ఏఎన్ఎన్ మహా అవార్డు అని చెప్పేసి మనం చూస్తున్నాం. విశిష్ట సేవలకు అవార్డు అందుకున్న ఉమాశంకర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కన్నమాల ఈవెన్ రాయలకు ఏఎన్ఎన్ మహా పురస్కారం తాజ్ వివండలో వేడుక అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఉత్తమ శిశు వైద్యులుగా విశాల్ షట్కార్ ఏఎన్ఎన్ మహా పురస్కారం అని చెప్పేసి మరొక న్యూస్ కూడా చూసుకోవచ్చు. బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్గా నరేష్ ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ మహా పురస్కారం అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. డాక్టర్ విజయ్ రాజేష్కు బెస్ట్ డాక్టర్ అవార్డ్ ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ మహా పురస్కారం అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వాసుదేవ కుందాకు ఏఎన్ఎన్ మహా పురస్కారం వైద్య రంగంలో విశిష్ట సేవలు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఉత్తమ డెంటల్ డాక్టర్గా హనుమంతరావు వైద్య రంగంలో విశేష సేవలకు ఏఎన్ఎన్ పురస్కారం అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఉత్తమ డాక్టర్గా సునీల్ కుమార్ వైద్య రంగంలో విశేష సేవలకు ఏఎన్ఎన్ పురస్కారం. పీడియాట్రిషియన్ డయాబెటలిస్ట్గా సేవలు ప్రసన్న కుమార్ శిల్పలకు ఏఎన్ఎన్ మహా పురస్కారం. వైద్య సేవా రంగంలో ఉత్తమ సేవలు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మరొక వార్త కూడా మనం చూసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం 7 మృతి అట అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు వార్త. ఏపీలో తల్లి బిడ్డల సురక్షిత ప్రయాణానికి కొత్త శకం అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. 36 నిమిషాలు 7 బిల్లులు అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. ఎల్లలు దాటిన తెలంగాణ విద్యార్థుల ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సిద్ధమైన గోపిక సంగీత మలేషియాతో జరిగే సౌత్ ఈస్ట్ లక్రోస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలకు ఎంపిక. బీసీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ వెళ్ళాడని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ చేపట్టండి అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి సందర్శించిన డీసీపీ రాజేష్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగదు ఎమ్మెల్యే రంగారెడ్డి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇబ్రహీంపట్నంలో 3.43 కోట్ల మందికి స్మార్ట్ ఆహార భద్రత అని చెప్పేసి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. చేతితో పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. ట్రెండింగ్ ప్రాజెక్టులపై సిపిఎం ప్రజా ఉద్యమం అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. క్యాంపస్ డ్రైవ్ అని చెప్పేసి ఆదిలాబాద్లో మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ పరిచయం అని చెప్పేసి యాదగిరిగుట్టలో మరొక వార్త చూసుకోవచ్చు. ఎమ్మెల్యే రాగమైకి అంబేద్కర్ నగర్ వాసుల ఆత్మీయ శుభాకాంక్షలు అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. కార్మికుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మనుగూరులో మరొక వార్త చూసుకోవచ్చు. రైతు సంఘ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వెలుగొండలో మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఇంటర్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. అదేవిధంగా క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మైలార్దేవ్పల్లి డివిజన్లో హర్ ఘర్ తిరంగ అని చెప్పేసి మరొక వార్త చూడవచ్చు. ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్తో ఎమ్మెల్యే చర్చ అని చెప్పేసి కుషాగూడలో ఈ వార్త మనం చూసుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. హామీలు మర్చి పాలన సాగిస్తే ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. కమ్యూనిస్టుల పాత్ర అభినందన అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. బీజేపీ
ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కట్ట మైసమ్మ ఆలయ అష్టమ వార్షికోత్సవం అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నేడు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. చౌదార్గూడ గ్రామంలో వైభవంగా అమ్మవారి బోనం అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్ అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. సొంత నిధులతో అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వెకేషన్ లుక్లో సాయి రమ్య పసుపులేడి సందడి అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కు ఈరోజు సర్జరీ ఉంది భుజానికి. బడ్జెట్ కాదు కంటెంట్ సినిమాకు అసలైన బలం అని చెప్పేసి నిన్న కొరియన్ కనకరాజ్ సినిమా సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ అతిథిగా హాజరై చెప్పడం జరిగింది. నిర్మాతలకు మన గౌరవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని చెప్పేసి ఇక్కడ సూర్య చెప్తున్నటువంటి సందేశం కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని